నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ విష్ణువర్ధన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. గురుగారు, బంగారం అంటే చాలామందికి చాలా ఇష్టం, కానీ దానికి కొనేటప్పుడు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామందికి తెలియదు. వాటి గురించి ఒకసారి తెలియజేస్తారా? బంగారం ఎవరు కొనే స్థితిలో లేరు ప్రజెంట్ ఈరోజు. అవును, నిజమే. ₹1,00,000 దగ్గరకు వచ్చేసింది. అయితే బంగారం మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు అయినాయి బాగా. అంటే ఒకప్పుడు భూమికి డిమాండ్ లేకుండే, డబ్బు రాకుంటుండే, ఎవరి దగ్గర డబ్బులు లేకుండే. ఏమో ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటే ఎవరో ఒక తులం 2 తులాలు బంగారం పెట్టుకుంటే ఆడికి వైఫై ఉంటుండే, అది ఉంటుండే. ఇప్పుడు మనం కిల్లలు కొంటారు బంగారాన్ని, కొత్త కొత్త మోడల్ని కొనుక్కుంటారు. అంతా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న అమ్మాయిలు వాళ్ళు పెళ్లి కోరకు కానీ లేకపోతే ఇంట్లో పెట్టుకోవడానికి కానీ డబ్బులు ఉన్నాయని కొనేస్తారు. అయితే బంగారం కొనేటప్పుడు ఈ మధ్య ఏమైందంటే కొత్త లేటెస్ట్ టెక్నాలజీ బంగారం వచ్చింది భూమి ఈ షాప్లలో. రోజ్ గోల్డ్ బంగారం అంటాడు, బ్లాక్ గోల్డ్ బంగారం అంటాడు. ఓకే. బంగారం అంటే ఓన్లీ ఈ కలరే ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. ఓన్లీ బంగారం, ఒరిజినల్ బంగారము ఎల్లో కలర్ ఉంటుంది. ఒకటే కలర్, దానికి ఇంకా బంగారానికి వేరే కలర్స్ ఉండవు. ఆ మెటలే అంతా గోల్డ్ అంటే. దానిలో కొద్దిగా కలిపితే రాయి కలిపితే కానీ వాడు ఆర్నమెంట్ తయారు చేయడానికి రాదు. రాగి అయినా పాజిటివ్ పవర్, గోల్డ్ అయినా పాజిటివ్ పవర్. ఈ 2 మెటల్స్ ప్లస్ సిల్వర్, ఈ 3 మెటల్స్ పాజిటివ్ పవర్ ఇస్తాయి. మనిషి శరీరం మీద వేసుకుంటే పవర్ పెరుగుతుంది మనకు. అయితే అందరూ ఏం చేస్తారు అంటే కొత్త మోడల్ వచ్చిందని ఎవడు చెప్తే అది వింటారు మన జనాలు. ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఎవడేది కొత్తగా వచ్చిందంటే అది నమ్మేస్తారు, అబద్ధాన్ని బాగా నమ్ముతారు. రోజ్ గోల్డ్, బ్లాక్ గోల్డ్ అని కొంటారు. అది బంగారం కాదు. ఓకే. డబ్బులు పెట్టి వాడు చెప్పిండు అని చెప్పి వాడు సర్టిఫికేట్ ఇచ్చిన బంగారం కొంటారు, అది బంగారమే కాదు అసలు. లక్షలు పోసి నెగిటివ్ ఎనర్జీని కొని శరీరం మీద వేసుకుంటారు, బంగారం కాదు. బంగారము ఎంత వేసుకుంటే మన శరీరం మీద మనకు అంత పవర్ వస్తుంది, మన మాట అందరు వింటారు. బంగారం శరీరం వేసుకుంటే ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. బంగారం వాల్యూ చూసి ప్రొటెక్షన్ రాదు, శరీరం వేసుకున్న పవర్ పెరుగుతుంది శరీరానికి. మన యొక్క మైండ్, మన ఆరా పెరుగుతుంది. ప్రతి మనిషికి ఆరా ఉంటుంది. బంగారం ఏమైనా 20-25 ఫీట్ల ఆరా పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే దేవుని చుట్టూ ఎలా ఆరా ఉంటుందో బంగారం శరీరం మీద వేసుకుంటే మనకు ఆరా ఇంక్రీజ్ అవుతుంది. అయితే మనం ఈ బ్లాక్ గోల్డ్, రోజ్ గోల్డ్ వేసుకుంటే ఏమవుతుంది అంటే ఆరా ఇంకా 0కి వచ్చేస్తుంది. అంటే అది బంగారం కాదు. తెలియక అందరూ బంగారం రేట్ ఇచ్చి డబ్బులు ఎక్కువ పెట్టి ఈ నకిలీ బంగారం కొట్టురు అందరు. అలానే అందులో ఉండే రాళ్ళు మళ్ళా ఎక్కువ శాతము రాళ్ళు కొనుక్కుంటున్నారు. భూమి అమ్ముకొచ్చి ₹1 2 కోట్లు వస్తే ఆ 2 కోట్లు ఉండబోయి ఆ భూమి అమ్మేసి షాప్కి పోయి పంకిమాల రోజ్ గోల్డ్ బంగారము, బ్లాక్ గోల్డ్ బంగారము, పంకిమాల రాళ్ళు దాంట్లో పెట్టి డైమండ్స్ అంటే నమ్మి కొనుక్కుంటారు. నాకు తెలిసింది. నేను ఈ మధ్యకాలంలో మీరు బాగా గమనించండి, ఒక అతను 3 నెలలకు 2 బ్రాంచీలు ఓపెన్ చేస్తారు, 3 మంత్స్కు 2 బ్రాంచీలు ఓపెన్ చేస్తారు. ఇప్పటికి ఒక 70 బ్రాంచీలు ఏమి ఓపెన్ చేసిండు. ఎంత బెనిఫిట్ ఉంటే అన్ని బ్రాంచీలు ఓపెన్ చేస్తారు భూమి మీద ఎవరన్నా. బంగారం షాప్ దగ్గర 4 కోట్ల నుంచి 5 కోట్ల దాకా అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడతారు. మీరు ఈ పంకిమేళ బ్లాక్ బంగారానికి డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు అలా కొనుక్కుంటారు. పంకిమేళ రాళ్ళకి పైసలు కడుతారు కాబట్టి. మనం శరీరం మీద వేసుకోవాలనుకుంటే రాళ్ళు పెట్టించుకుంటే రాళ్ళు పాజిటివ్ పవర్ ఉండాలి. ఆ డైమండ్స్ తీసుకుంటే డైమండ్స్ కూడా మన శరీరానికి పడతాయా పడవా చెక్ చేసుకోవాలి. డైమండ్స్ కూడా ఒరిజినల్ అయితేనే కొనుక్కోవాలి. ఆ ఒరిజినల్ కావాలనేది ఎట్లయితే అంటే మనం ఈ శుక్రగ్రహం బాగాలేని వాళ్ళు బెబ్బెళ్ళకి వైబ్రేషన్ ఉంటుంది, అది మేము ఈ స్కానర్ తోటి చెప్తాం, అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది. అలాంటి చెక్ చేసుకొని లేదా పాజిటివ్ పవర్ ఉంటేనే కొనుక్కొని శరీరం వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. కొందరు కపుల్స్ రింగ్ అని పెడతారు, 4 నెలలకే డైవర్స్ తీసుకుంటారు. కపుల్స్ రింగ్ అని చెప్పి డైమండ్స్ ఉన్నాయి పెట్టుకుంటారు, అది డైమండ్స్ కావు. ఇది పెట్టుకున్న కాంచి భార్య భర్త కొట్లాడతారు. పెళ్ళైన 6 నెలలకు 3 నెలలకు విడిపోతారు. నేను మస్తు ఇప్పటికీ 50 కేసులు చూసిన. ఇవితే కపుల్స్ రింగ్ అని పెడతారు. ఇది బంగారం కాదు, దీనికి ఎట్టిన రాళ్ళు ఒరిజినల్ కాదు. మళ్ళీ 50,000 ₹1,00,000 వాటికి. దాని వాల్యూ అది ఏందని కాదు, కపుల్స్ రింగ్ అని ఇస్తారు. అలా అంటే బంగారం కొనుక్కోవట్లేదు, ఒరిజినల్ ఈ రత్నాలు కొనుక్కోవట్లేదు. ఈ బంగారం షాప్ పోతున్నాం, వాడు చెప్పింది నమ్మి వాడిచ్చిన సర్టిఫికేట్ ఫైల్ కడుతున్నాం మనం. కాబట్టి మీరు ఎవరైనా సరే బంగారం షాప్ పోతే ఒరిజినల్ బంగారం కొనుక్కోండి. నాకు తెలిసి ఏంటంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ లేకుండా బాగా పేరుండి ఎక్కువ రోజుల నుంచి ఉండి బంగారం అంటే ఇట్లా ఎల్లో కలర్ ఉంటుంది, గోల్డ్ కలరే ఉంటుంది, గోల్డే అది. దాంట్లో
ఎలాంటి మార్పులు రాలేదు బంగారము. కొత్త బంగారం భూమిలోకి వెళ్ళి ఎవడు కనిపెట్టి తీయలేడు. దాంట్లో ఏమైనా మెటల్ వేరేది కలిపితేనే బ్లాక్ గోల్డ్ అయితే రోజ్ గోల్డ్ అవుతుంది. అవి శరీరం వేసుకుంటే మనకు ఉల్టా అనారోగ్య సమస్యలు వస్తాయి, ఓకే మెంటల్ టెన్షన్ వస్తుంది, తలనొప్పి లేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఈ దద్దుళ్ళు వస్తాయి, ఈ కొట్లాట్లు అవుతుంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఒరిజినల్ బంగారం కొనుక్కోండి. కొనేటప్పుడు ఈ మిగతా బంగారాలు అవాయిడ్ చేయండి. ఎక్కువ రాళ్ళు లేకుండా కొనుక్కోవడానికి నేర్చుకోవడం ఫస్ట్ పద్ధతి. మనం ఒరిజినల్ బంగారం వేసుకుంటే మన మాట అందరు వింటారు. అవును, కావాల్సి మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. ఉత్త బంగారం వేసుకొని చెక్ చేసుకోండి కొద్దిసేపు, 1 గంట 2 గంటలు. తర్వాత వేరేది వేసుకొని చూడండి. మీలో మీకే మీ ముఖ కవలికలు కానీ మీ ప్రవర్తన మీకు తేడా తెలుస్తుంది. కాబట్టి మనం ఎవరమైనా సరే ఒరిజినల్ బంగారం కొనుక్కొని ఇది తెలిసిన వ్యక్తి దగ్గర తీసుకుంటే మంచిది. మ్యాక్సిమం నేను ఇచ్చే సలహా ఏంటంటే గోల్డ్ స్మిత్ దగ్గర చేపిస్తేనే ఒరిజినల్ బంగారం వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దుగాల వాడు తేడా చేస్తే మనం వాడిని అడగడానికి క్వశ్చన్ వస్తుంది. అందరూ ఏమంటారంటే పెద్ద షాపులో ఉంటే వాడు సర్టిఫికేట్ ఇస్తాడు, మళ్ళీ కూడా పోతే వేరే బంగారం ఇస్తాడు. వాడిని ఎన్నిసార్లు వాడిని బంగారం మార్చి వేరే బంగారం ఇస్తాడని పైసలు ఇవ్వడు. అవును నిజమే. ఎన్నిసార్లు పోయినా వేరేది ఇస్తాడు ఆర్నమెంట్, మళ్ళీ వేరేది ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు. ఎప్పుడైనా అదే పంకి మళ్ళీ బంగారం ఇస్తుంటాడు కానీ సర్టిఫికేట్ మారుతుంటుంది అంతే. అదే అవసరం ఉంది. గోల్డ్ స్మిత్ అని చెప్పినాం అనుకో, ఈ బంగారం మారని ఇంకో బంగారం చేస్తాడు, లేదా భయపడతాడు. కాబట్టి మనం మ్యాక్సిమం తీసుకోదలుచుకుంటే గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకోవాలి. పెద్ద పెద్ద షాపుల దగ్గర పోతే కూడా అది వైఫై అడ్వర్టైజ్మెంట్ చూసిపోయి మోసపోవద్దు. ఓన్లీ గోల్డ్ లాగానే కొనుక్కోవాలి. వేరే పేర్లు పెట్టి కలర్ చేంజ్ ఉన్న బంగారం అసలు తీసుకోవద్దు. ఓకే గురుగారు, బంగారం తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.